లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి 17 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సాయంత్రం 5:30 రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల పర్యటన ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో రోడ్ షోలో పాల్గొని ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. పర్యటన చివరి రోజు మే 10న సిరిసిల్లలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6:30 సిద్దిపేటలో బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి చేరుకుంటారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి 17 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సాయంత్రం 5:30 రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల పర్యటన ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో రోడ్ షోలో పాల్గొని ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. పర్యటన చివరి రోజు మే 10న సిరిసిల్లలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6:30 సిద్దిపేటలో బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి చేరుకుంటారు. మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి 17 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సాయంత్రం 5:30 రోడ్ షోతో ఎన్నికల పర్యటన ప్రారంభమవుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు నుంచి 17 రోజుల పాటు బస్సు యాత్రలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన 2 రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. మొత్తానికి కేసీఆర్ తొలి రోజు బస్సు యాత్ర బేగంపేట ఉప్పల్ ఎల్బీనగర్ మీదుగా NH-65 పైకి చేరుకుంటుంది. వనస్థలిపురం రైతునగర్ అబ్దుల్లాపూర్ మెట్ దాటిన తర్వాత చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దారి పొడవునా కూడా కేసీఆర్ కు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేలా కూడా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నగరకల్ క్రాస్ రోడ్డు నల్గొండ మాడుగులపల్లి మీదుగా సాయంత్రం 5 గంటలకు మిర్యాలగూడ చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత 5:30 రాజు చౌక్ వద్ద రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం వేములపల్లి మాడుగులపల్లి తిప్పర్తి మీదుగా 7 గంటలకు సూర్యాపేట చేరుకుని రోడ్ షోలో ప్రసంగించనున్నారు. ఇక సూర్యాపేటలోనే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ బస చేయనున్నారు. అనంతరం గురువారం మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా 2 పార్లమెంటు స్థానాల్లో ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ప్రచారానికి సంబంధించి ఎలా ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి చిట్యాల రామన్నపేట మీదుగా భువనగిరి చేరుకుని అక్కడ జరిగినటువంటి రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. మొత్తంగా 2 రోజుల పాటు కూడా సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు మిర్యాలగూడ అదేవిధంగా భువనగిరిలో సూర్యాపేట పలు చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి దారి పొడుగున కూడా ఇటు రైతులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలను కూడా కలుసుకుంటారు. అక్కడక్కడ కూడా వారితో మాట్లాడి వారి సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. నేనున్నానని చెప్పేసి కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయనున్నట్లు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రచారాన్ని ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాల మీదుగా ప్రారంభిస్తుండటంతో కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. మరోవైపు 17 రోజుల పాటు కూడా ఈ బస్సు యాత్ర జరగనుండటంతో కూడా దీని మీద
పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ స్వయంగా ప్రచారంలో పాల్గొనడంతో తోటి కూడా ఈసారి మెజార్టీ సీట్లు సాధించబోతున్నామని చెప్పేసి కూడా కొంత ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి ధీటుగా ప్రచారం చేసినట్లయితే కొంత మేరకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చితికిల పడ్డ నేపథ్యంలో దానిని అధిగమిస్తూ ఈసారి మెజార్టీ సీట్లు సాధించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే కొంత ఢీలా పడ్డటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపి వాటిలో కొంత ధైర్యం నింపినట్లయితే ఈ ఎన్నికల్లో కొంత కొన్ని సీట్లు సాధిస్తే పార్టీ మనుగడ ఉంటుంది. లేని పక్షంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత స్వయంగా రంగంలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెజార్టీ సీట్లు సాధించి నేనున్నానంటూ కూడా మరోసారి ఈ ప్రజల్లో వారిలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్తేజం కల్పించే ప్రయత్నం మాజీ సీఎం కేసీఆర్ చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. రైట్ థ్యాంక్ యూ రాము.